హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాట్‌జీపీటీని ఉపయోగించి టమాటా పచ్చడి రెసిపీకి ఏఏ వీడియో ప్రాంప్ట్స్ ఎలా తయారు చేయాలో, ఆ ప్రాంప్ట్స్‌తో యూట్యూబ్ క్రియేట్ యాప్‌లో ఏఏ వీడియోలాగా ఎలా జనరేట్ చేసుకోవాలో, లాస్ట్‌కి ఇన్‌షర్ట్ యాప్‌లో వాటిని ఎలా ఎడిట్ చేసి కంప్లీట్ లాంగ్ వీడియోగా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి మనం చేయబోయే రెసిపీ ఏంటో, ఎలా చేయాలో క్లియర్‌గా చెప్పాలి. నేను ఇక్కడ టమాటా పచ్చడి రెసిపీ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ టమాటోస్ని మీడియం సైజులో కట్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పల్లీలు వేయించాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసి వేగనియాలి. పల్లీలు పచ్చిమిర్చి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ కట్ చేసిన మీడియం సైజ్ టమాటాలను యాడ్ చేయాలి. ఇప్పుడు టమాటాలు వేగనియాలి. టమాటాలు మెత్తగా ఉడికినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్స్ జార్లో ఫస్ట్ వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వేయించిన టమాటాలను వేసి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు లెమన్ సైజ్ అంతా చింతపండు వేసి మిక్స్ పట్టాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి నెక్స్ట్ కొంచెం పసుపు వేసి ఆ పోపును ఫస్ట్ మిక్సీ పట్టిన పేస్ట్ ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఆ బౌల్లో వేయాలి. ఇప్పుడు మనకు టమాటా పచ్చడిని ఎలా చేయాలో మొత్తం నేను ఇచ్చినట్టే చాట్‌జీపీటీ నాకు తెలుగులో ఇచ్చింది. ఇప్పుడు ఈ రెసిపీ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా చేంజెస్ చేయాలనేది చూసుకోవాలి. మొత్తం నాకంతా కరెక్ట్గానే నేను చెప్పినట్టే ఇచ్చింది. ఇప్పుడు ఈ రెసిపీకి మొత్తానికి ప్రాంప్ట్స్ అనేవి కావాలి. ఇప్పుడు ఈ రెసిపీకి సెట్ అయ్యే యంగ్ ఉమెన్ ఫేర్ స్కిన్తో ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ శారీ కట్టుకోవాలో నేను నా దగ్గర ఉన్న శారీ ఫోటో సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ శారీ అయితే సెండ్ చేస్తానో ఆ అమ్మాయి సేమ్ అదే శారీ కట్టుకొని ఉంటుంది. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఫొటోస్ మీద క్లిక్ చేసి నేను ఇవ్వాలనుకుంటున్న శారీ ఫోటో ఏదో యాడ్ చేస్తున్నాను. నేను సెండ్ చేసిన రిఫరెన్స్ పిక్ శారీ ఆ అమ్మాయి కట్టుకొని ఉండాలి. రిఫరెన్స్ ఫోటో సెండ్ మీ అని నేను ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు చాట్‌జీపీటీ ఈ రెసిపీ మొత్తానికి సెట్ అయ్యే అమ్మాయి ఫోటో, నేను ఇచ్చిన శారీని ఆ అమ్మాయి కట్టుకున్న ఫోటో ఇస్తుంది. ఇప్పుడు నాకు అమ్మాయి ఫోటో చాట్‌జీపీటీ ఇచ్చింది. సేమ్ నేను సెండ్ చేసిన శారీని అమ్మాయి కట్టుకొని ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ప్రాంప్ట్స్కి ఈ అమ్మాయి ఫోటో యాడ్ చేయాలి. నేను సెండ్ చేసిన రెసిపీ మొత్తం ప్రాంప్ట్స్ ఇవ్వు. ప్రతి సీన్కి ఈ అమ్మాయి ఉండాలి. రిఫరెన్స్ పిక్ అని ఇవ్వు. అండ్ ఈ అమ్మాయి శారీ కూడా చేంజ్ అవ్వద్దు అని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇది నేను వైటీ క్రియేట్ యాప్లో జనరేట్ చేస్తున్నాను. ఆ యాప్లో 900 లెటర్స్ లోపు ఉండాలి. 900 లెటర్స్ ఉన్న జనరేట్ అవుతుంది. కాకపోతే 900 కంటే ఎక్కువ లెటర్స్ ఉంటే వీడియో అనేది జనరేట్ అవ్వదు. సో అది కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ 900 లెటర్స్ లోపు ఉండాలి. 900 లెటర్స్ లోపు ఉండాలి. ప్రతి ప్రాంప్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ ప్రాంప్ట్ ఉండాలి. నెక్స్ట్ తెలుగు డైలాగ్ అనేది ఉండాలి. ఇక్కడ సీన్ 1 అని ఉంది కదా, ఈ సీన్ 1ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ డైలాగ్ వరకు కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ వైటీ క్రియేట్ యాప్ ఓపెన్ చేయాలి. ఈ యాప్లో జనరేట్ వీడియో అని ఉంది కదా ఆప్షన్, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం చాట్‌జీపీటీలో ఫస్ట్ సీన్ కాపీ చేశాను కదా, ఇక్కడ అది పేస్ట్ చేయాలి. నెక్స్ట్ కింద ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఫొటోస్ అని ఇందాక నేను చాట్‌జీపీటీలో డౌన్లోడ్ చేసిన కదా అమ్మాయి ఫోటో, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇలా నేను ఫోటో ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి శారీ, ఫేసు, హెయిర్ స్టైల్ ఏది చేంజ్ అవ్వదు. ఇక్కడ సీన్ 1 నాకు జనరేట్ అయ్యింది. వీడియో టమాటాలను కట్ చేసే షాట్. ఒకసారి రిజల్ట్ మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందో లేదో చూడాలి. సరిగా రాకపోతే చేంజెస్ చేసి మళ్ళీ జనరేట్ చేయాలి. ఏ వీడియోస్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తాయి. రిజల్ట్ చెక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకు కరెక్ట్ వచ్చిన తర్వాతనే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కింద యూజ్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీది ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి సీన్ 2 కాపీ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ వైటీ క్రియేట్ యాప్లో జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి కాపీ చేసిన సీన్ 2 ఇక్కడ పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు అమ్మాయి చేంజ్ అవ్వద్దు, ఫస్ట్ అమ్మాయి ఉండాలి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి యాడ్ చేయాలి. జనరేట్ చేయాలి. వీడియో జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన వీడియో చెక్ చేసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని. ఇప్పుడు నేను ఆమె స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు ఉన్న షాట్ ఉంది కదా,
ఇక్కడ నేను నెక్స్ట్ వీడియో కూడా సేమ్ నాకు ఇదే కంటిన్యూగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను చేంజ్ అవ్వద్దు, నెక్స్ట్ సీన్ కూడా సేమ్ అదే ప్యాన్ అనేది ఉండాలి. అందుకే నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ అనేది తీస్తున్నాను. ఈ స్క్రీన్ షాట్ నెక్స్ట్ వీడియోకి అప్లోడ్ చేస్తా, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలి. ప్రతి సీన్ ఇంతే. మళ్ళీ సీన్ 3ని కాపీ చేసుకోవాలి. వైటీ క్రియేట్ యాప్లో జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఫస్ట్ చార్జిబిట్లో డౌన్లోడ్ చేసిన అమ్మాయి ఫోటో ఉంది కదా, ఆ అమ్మాయి ఫోటో ఇందాక సీన్లో స్క్రీన్ షాట్ తీసాను కదా, ఆ ఫోటో కూడా యాడ్ చేయాలి. ఇక్కడ 3 ఫొటోస్ వరకు యాడ్ చేయొచ్చు. ఇంకా నేనైతే 2 ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జనరేట్ చేయాలి. సేమ్ సీన్ 2లో ఎలా ఉందో వీడియో ఇప్పుడు సీన్ 3లో కూడా సేమ్ ఉంది. అదే ప్యాన్, పల్లీలు, అమ్మాయి కూడా చేంజ్ అవ్వలేదు, శారీ కూడా చేంజ్ అవ్వలేదు. మళ్ళీ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ సీన్ కోసం. ప్రతి సీన్కి ఇంతే. చార్జిబిట్లో ప్రాంప్ట్ కాపీ చేయాలి, వైటీ క్రియేట్ యాప్లో జనరేట్ చేయాలి. ప్రతి సీన్కి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. అలా అయితేనే నెక్స్ట్ సీన్ వీడియో మొత్తం కంటిన్యూగా ఉంటుంది, ఒకే అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు జనరేట్ చేసిన అన్ని క్లిప్స్ని ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేయాలి. క్లిప్స్ అన్ని సీక్వెన్స్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీద బ్లాంక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయాలి. డ్యూరేషన్ ఎంత అంటే ఒక 1 మినిట్ డ్రాగ్ చేయాలి. ఈ రెసిపీ షార్ట్ వీడియోనే కదా, అందుకే నేను 1 మినిట్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వీడియోస్ అనేవి వస్తాయి. సీన్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో స్క్రీన్ మొత్తం పెట్టాలి. ఇక్కడ వీడియో అవసరం లేనిది ట్రిమ్ చేసుకోవాలి. తగ్గిస్తున్నాను నేను వీడియో. ఇక్కడ నాకు ఇదంతా అవసరం లేదనిపిస్తుంది, సో నేను వీడియో అనేది తగ్గిస్తున్నాను. లాస్ట్కి వాల్యూమ్ మీద క్లిక్ చేయాలి. 100 ఉంటుంది వాల్యూమ్, 200 పెట్టాలి. ఇక్కడ రైట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వీడియో స్లో అనిపిస్తుంది కదా, కొంచెం స్పీడ్ అనేది పెడితే బాగుంటుంది. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ని నేను ఒక 20 పెడుతున్నా. అంటే చెప్పేది కూడా అర్థం అవ్వాలి కదా మా రెసిపీ, అందుకే నేను 20 అనే స్పీడ్ పెడతాను. ఇంకా ఎక్కువ స్పీడ్ పెడితే స్పీడ్గా చెప్తుంది, అర్థం కాదు కదా రెసిపీ. సో నేను అందుకే 20 అనేది పెడుతున్నా. రైట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు వీడియో అనేది కొంచెం స్పీడ్గా వస్తుంది. సెకండ్ క్లిప్ని ఈ ఫస్ట్ క్లిప్ పక్కన కాకుండా మీద కొంచెం, ఈ ఫస్ట్ క్లిప్ ఉంది కదా దీని మీద కొంచెం తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ క్లిప్ అనేది యాడ్ చేయాలి. మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసి మళ్ళీ ఈ క్లిప్ మీద సెకండ్ క్లిప్ అని ఉంది కదా అది యాడ్ చేసి మళ్ళీ వాల్యూమ్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ వస్తుంది. మళ్ళీ వాల్యూమ్ అనేది 200 పెట్టాలి. మళ్ళీ స్పీడ్ అనేది పెట్టాలి, 20 పెడుతున్నా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లిప్ యాడ్ చేయాలి. వాల్యూమ్ మళ్ళీ 200. ప్రతి క్లిప్కి వాల్యూమ్ 100 అనే ఉంటుంది, 200 పెట్టాలి. స్పీడు ప్రతి క్లిప్కి 20 పెట్టాలి. నేను ఫస్ట్ 20 పెట్టాను కదా, సో మొత్తం వీడియో మొత్తానికి స్పీడ్ అనేది 20 పెడుతున్నా. వీడియోని కొంచెం స్ప్లిట్ అనేది చేయాలి. ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, స్ప్లిట్ చేసి ఇక్కడ ఇది అవసరం లేదు కదా, దీని మీద క్లిక్ చేసి ఇది డిలీట్ అనే ఆప్షన్ కదా డిలీట్ చేయాలి. అది మళ్ళీ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సీన్ యాడ్ చేయాలి. మళ్ళీ వాల్యూమ్ 200 పెట్టాలి, స్పీడ్ పెట్టాలి. అవసరం లేదనుకున్నది స్ప్లిట్ చేయాలి. ఇలా అన్ని క్లిప్స్ ఇలానే చేయాలి. వాల్యూమ్ పెట్టాలి, వాల్యూమ్ 100 ఉంటుంది, 200 పెట్టాలి, స్పీడ్ 20 పెట్టాలి. అవసరం లేదు అనుకున్నది అదే స్ప్లిట్ చేయాలి. ఇలా చాట్‌జీపీటీలో ప్రాంప్ట్స్ తయారు చేయడం నుంచి యూట్యూబ్ క్రియేట్లో ఏఐ వీడియో జనరేట్ చేయడం, ఇన్‌షాట్‌లో ఎడిటింగ్ చేయడం వరకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మన ఫైనల్ రిజల్ట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఏఐ టమాటో పచ్చడి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఫుల్ వీడియో ప్లే చేస్తాను చూడండి. ముందుగా టమాటాలను మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి పల్లీలను వేయించాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. పల్లీలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకు బాగా వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకోవాలి. ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడించాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు ఈ తాలింపును పచ్చడిలో వేసి ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మెత్తని టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఇప్పుడు ఇక్కడ ఇన్షార్ట్ అని వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ మార్క్ అనేది వద్దు అనుకుంటే ఆ వాటర్ మార్క్ మీద ఇంటూ అనే గుర్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అనే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఒక యాడ్ అనేది వస్తుంది మనకు. ఆ యాడ్ అయిపోయిన తర్వాత ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు పొయ్యింది కదా, ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అని ఉంది కదా మీద, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అది ఎక్స్పోర్ట్ అయ్యాక గ్యాలరీలోకి వస్తుంది.